హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి 4 బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? పసుమామల పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి అయితే ఈ ప్రాపర్టీస్ అయితే రావడం జరుగుతుంది అండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 ప్రాపర్టీస్ అండి. చూస్తున్నారు కదా, 4 ప్రాపర్టీస్ సేమ్ డైమెన్షన్, సేమ్ ఫేసింగ్, సేమ్ ప్రైస్తోనైతే ఉన్నాయండి. ప్రాపర్టీ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 22.5 into 60 డైమెన్షన్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీస్ అన్నమాట. బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 1400 SFT. ఇంత మంచిగా డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదా. మరి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి మిగతా ఎలా ఉందో తెలుసుకుందాం. మరి ప్రాపర్టీ ముందు రోడ్ ఏదైతే ఉందో ఇది 25 feet రోడ్ అయితే ఉందండి. పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి అయితే ఇది రావడం జరుగుతుంది. ప్రాపర్టీకి 80% లోన్ వస్తుంది. 100% వాస్తునైతే కన్స్ట్రక్షన్ చేశారు. గేట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గేట్ చూస్తే మనకు 9 feet గేట్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మంచిగా లేటెస్ట్గా 9 feet గేట్ బందోబస్తుకి అయితే తీసుకున్నారు. ఇక ర్యాంప్ విషయానికి వస్తే ర్యాంప్ యాజ్ యూజువల్ గ్రానైట్తో తీసుకున్నారు. మనకి ఇక్కడ చూస్తే ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ కూడా కట్టినారు. ఎలాంటి ప్రాబ్లం లేదండి. ప్రాపర్టీ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. కంప్లీట్ క్లియర్ టైటిల్తో అయితే ప్రాపర్టీ ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే మంచి పార్కింగ్ అయితే తీసుకున్నారు. మంచి కార్ అయితే ఈజీగా పడుతుంది. ఒక 2 bikes కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. ఆ విధంగా అయితే తీసుకున్నారు. కింద కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. చూస్తున్నారు కదా, కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. అందుకని చెప్పేసి మనకు సింహద్వారం కూడా వెస్ట్ ఫేసింగే తీసుకున్నారు. మరి పార్కింగ్లో ఫాల్ సీలింగ్ తీసుకుంటే PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. సైడ్కి ఏమో మంచిగా పెయింటింగ్స్తోనే రాయల్ ప్లే పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు. ఇక సింహద్వారం అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందని నా మాటలో కాదు, మీరే వినాలండి, మీరే చూడాలి. ఒకసారి చూడండి. ఒకసారి నేను డోర్స్ క్లోజ్ చేస్తాను. అసలు ఎలా ఉందో మీరే చూసి మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో. మంచిగా ఇండియన్ టేక్తోనే బ్యూటిఫుల్ డోర్స్ అయితే తీసుకున్నారు. పక్కకు గ్లాసెస్ పెట్టించినారు. అదేవిధంగా ఇంకా షోకేస్ ఉండడానికి ఇక్కడ మంచిగా గోల్డ్ స్టిప్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అదేవిధంగా పైన లైటింగ్ కూడా చూస్తున్నారు కదా, మంచి స్పాట్ లైట్స్ కూడా పెట్టించినారండి. చాలా బాగుంది. ఇక మనకు వెంటిలేషన్ ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం కాకుండా ఇక్కడ చూస్తే 4 feet గల్లీ కూడా తీసుకున్నారండి. గల్లీ కూడా కంప్లీట్ గ్రానైట్తో తీస్తున్నారు. వాస్తు ప్రకారం లాస్ట్కి ఈశాన్య మూల బోర్ వేయించినారు. సంపు కూడా అక్కడే పెట్టించినారు అనమాట. ఇక పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూడండి ఒకసారి. 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారండి. ఈ స్టెప్స్ కూడా మనకు కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. అదేవిధంగా స్టెప్స్ పక్కకి మనకు ఒకటి వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి. అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇట్లా స్విచ్ బోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. మీటర్ కూడా వచ్చింది. చూస్తున్నారు కదా, పవర్ ఎవ్రీథింగ్ ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ బయట చూస్తాం. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఫస్ట్ డోర్స్ ఓపెన్ చేయగానే మంచి పెద్ద హాల్ అండి. హాల్ ఫస్ట్ ఏంటంటే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే కింద కంప్లీట్ మార్బులే యూజ్ చేసినారండి. వైట్ మార్బుల్ చాలా మంచిగా బాగుంది. పైన వైట్తోని మంచిగా ఫాల్ సీలింగ్ అయితే మొత్తం తీసుకున్నారు. ఇక టీవీ యూనిట్ చూడండి ఒకసారి ఎంత బాగా తీసుకున్నారో. మనకు అసలు వుడ్ వర్క్ చేయించుకోని అవసరం లేదండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. చాలా నీట్గా అయితే వుడ్ వర్క్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఈ విండోస్ విషయానికి వస్తే 4x4 వుడెన్ విండోస్ తీసుకున్నారండి. దీనికి మంచిగా వుడ్తోని ఫోటో ఫ్రేమింగ్ కూడా చుట్టూ చేపించినారు. చూస్తున్నారు కదా, ఇట్లా ఇంతవరకు మనం ఎక్కడ చూడలేదండి. ఫస్ట్ టైం ఇలాంటి ఫోటో ఫ్రేమింగ్ విండో మనం ఫస్ట్ టైం చూస్తున్నాం, ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అదేవిధంగా ఇది హాల్ అయితే అయిపోయిందండి. హాల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది ఆర్చ్ తీసుకున్నారు. ఎందుకంటే నెక్స్ట్ డైనింగ్ సెక్షన్ కదా, డైనింగ్ సెక్షన్కి వెళ్ళడానికి మంచి ఆర్చ్ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా మనం ఏంటంటే ఏమన్నా ఫొటోస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్లవర్ వాజ్, బొకేస్ పెట్టుకోవడానికి ఇట్లా మంచి వుడెన్తోనైతే ఇవ్వడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక వాస్తు ప్రకారం ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, వాస్తు ప్రకారం ఇటు ఒక డోర్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ డైనింగ్ సెక్షన్కి వెళ్దామండి. ఇది డైనింగ్ సెక్షన్ అండి. డైనింగ్ సెక్షన్ కూడా ఈజీగా ఒక 6 to 8 members కూర్చునే విధంగా మంచి ఏర్పాటు చేస్తున్నారు. కింద దీంట్లో కూడా మార్బుల్, పైన మంచి నీట్ ఫాల్ సీలింగ్ అండి. దీంట్లో కూడా 4x4 విండో కూడా తీసుకున్నారండి. అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటంటే కబోర్డ్స్ ఇచ్చినారు. ఎందుకంటే మనం డైనింగ్ హాల్ కాబట్టి ఇక్కడ మనం ఏమైనా పెట్టుకోవడానికి మంచిగా ఇదా కూడా వీళ్ళ గ్రానైట్తో ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు. చుట్టూ కూడా మంచిగా టైల్స్ అయితే తీసుకున్నారు. పైన ఇక్కడ కూడా షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా,
దీంట్లో మనం ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. అలా తీసుకున్నారు. మంచి ఇక్కడ సింక్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, సింక్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. అలాంటి ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారు. ఇక మనం బ్యాక్ సైడ్ వెళ్దామండి. బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ బోర్ చెప్తున్నాను కదండి, వాస్తు ప్రకారం మూలకైతే ఈశాన్య మూలలో బోర్ తీసుకున్నారు. ఇక సంపు విషయానికి వస్తే సంపు కూడా 5000 లీటర్స్ గల సంపు తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా ఫస్ట్ అంటే స్టార్టింగ్ స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా, ఇక్కడ ఒక వాష్ ఏరియా, 2 వాష్ ఏరియాస్ అయితే తీసుకున్నారండి. అసలు మనకు ప్రాబ్లం లేదు. చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ. మీకు ఫైనల్గా నేను ప్రైస్ అయితే రివీల్ చేస్తాను. ఫస్ట్ ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేద్దాం. నెక్స్ట్ మనం వచ్చేసి కిచెన్లోకి వచ్చామండి. కిచెన్ కూడా ఎల్ షేప్ కిచెన్, మంచిగా ప్లాట్ఫామ్ చూసుకుంటే గ్రానైట్ ప్లాట్ఫామ్. ఇక విండో తీసుకుంటే మంచిగా పెద్ద విండో ఇచ్చినారు. షెల్ఫ్స్, చాలా షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. కిచెన్లోనే మనకు పూజ గది కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, పూజ గది కూడా ఉంది. అన్ని ఏర్పాట్లు చేసినారండి. ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా, నీట్గా, పాజిటివ్ వైబ్తోని లోపలికి వెళ్ళగానే ప్రశాంతంగా ఉండే విధంగా కన్స్ట్రక్షన్ చేశారండి. వెంటిలేషన్ అసలు ప్రాబ్లం లేదండి. చూసినా కదా, ఫస్ట్ ఎంటర్ కాగానే ఎంత నీట్గా ఉందో. పెయింటింగ్స్ కూడా మీరు చూడండి, పెయింటింగ్స్ కూడా అన్ని లైట్ కలర్స్ తీసుకున్నారు. అంటే పిస్తా గ్రీన్ కానీ, లైట్ పింక్ కలర్స్ కానీ, ఇలాంటి కలర్స్ చూస్ చేసుకోవడం వల్ల హౌస్కి ఏంటంటే లోపలికి ఎంటర్ ఒక పాజిటివ్ వైబ్స్ అని వస్తాయి కదండి, ఆ విధంగా అయితే ఉన్నాయండి. లైట్ పిస్తా కలర్ తీసుకున్నారు. విండో విషయానికి వస్తే 4x4 విండో ఓపెన్ చేస్తే చల్లని గాలి వస్తుంది. అదేవిధంగా వెంటిలేషన్ చూస్తున్నా కదా, వెంటిలేషన్ కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్ చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక పెద్ద బీరువా పెట్టుకోవచ్చు, 6 feet బీరువా పెట్టుకో విధంగా ప్రొవిజన్ ఇచ్చినారు. పక్కకు షెల్ఫ్స్ కూడా బ్యూటిఫుల్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ చూసుకుంటే రాయల్ ప్లే అండి. పెయింటింగ్స్లో ప్రతి రూమ్లో ఈ విధంగా డిఫరెంట్ కలర్స్తోని రాయల్ ప్లే పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు. ఇది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి బాత్రూమ్ కూడా ఉండాలి కదండి. సో బాత్రూమ్ విషయానికి వస్తే మంచి స్పేషియస్ బాత్రూమ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, స్పేషియస్గా ఉందండి. నేను చూసుకుంటే కనిపిస్తుంది 6 feet వరకు అయితే టైల్స్ తీసుకున్నారు. పైన విండో కానీ ప్లస్ గ్రీజర్ కోసం పాయింట్స్ కానీ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. ఇక మనం డోర్స్ విషయానికి వస్తే ఇవి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా తీసుకున్నారండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఎంత బాగుందంటే చిల్డ్రన్స్ మంచి ఎంజాయ్ చేస్తారు ఈ రూమ్లో ఉంటే, అంత బాగుందన్నమాట. చూడండి ఒకసారి, దీంట్లో లైట్ పింక్ కలర్ తీసుకున్నారు పెయింటింగ్స్. అంటే ప్రశాంతంగా ఉందండి హౌస్. అంటే పెయింటింగ్స్తోనే ప్రశాంతత కనిపిస్తుంది. ఇక రాయల్ ప్లే ఇంకో దాన్ని చూసుకుంటే దీంట్లో కూడా 1 wall వచ్చేసి రాయల్ ప్లే తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి 4x4 విండో అయితే తీసుకున్నారండి యాజ్ యూజువల్. నెక్స్ట్ ఇక నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పిల్లలకు షెల్ఫ్స్ ఎక్కువ, వాళ్ళకి ఎందుకంటే బుక్స్ కానీ ఎవ్రీథింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. పైన ఒక లో రూఫ్ కూడా తీసుకున్నారు. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రతి డోర్స్ కూడా చూస్తున్నారు కదా, నీట్ డోర్స్ తీసుకున్నారండి. ప్రాపర్టీని అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇదన్నమాట ప్రాపర్టీ. 150 square yards అండి. వెస్ట్ ఫేసింగ్ 22.5 x 60 డైమెన్షన్స్. ప్రాపర్టీ వచ్చేసి పసుమామలో ఉందండి. పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకైతే రావడం జరుగుతుంది. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా దీనికి 80% లోన్ కూడా వస్తుందండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది. మీకు ఏం డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అయిపోతే మీకు అన్నీ తెలుస్తాయి. ఇదేంటంటే గుంటూరు పక్కకే మనకు పసుమామలో అయితే ఉందండి. సో మీకు ఈ ప్రాబ్లం లేకుండా ఏం స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ, హాస్పిటల్స్ కానీ అవన్నీ నియర్ బై ఉన్నాయి, చాలా నియర్ బై ఉన్నాయి. డైరెక్ట్ మీరు ఓనర్ కన్సల్ట్ అయితే లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని వాళ్ళు చెప్తారు. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మనం అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాం. ఈ ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ మీద డైరెక్ట్ నెంబర్ ఉంటుందండి, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. ఇక ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి మనకు 79 lakhs అయితే కోట్ చేస్తున్నారు. 79 lakhs అండి. అది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, అది కూడా నెగోషియబుల్ అంటున్నాడు. 4 ప్రాపర్టీస్ సేమ్ డైమెన్షన్స్, సేమ్ వాస్తు, సేమ్ ప్రైస్తోనైతే 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ఉన్నారా, రిలేటివ్స్ ఉన్నారా, ఎవరున్నా కానీ దగ్గర మంచిగా కలిసి ఉండాలనుకుంటే తీసుకోండి. తక్కువ బడ్జెట్ అండి, తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీస్ అయితే వస్తున్నాయి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా ఇన్ ఫ్యూచర్లో మేము చాలా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నామండి. మీ సపోర్ట్ మాకు కావాలి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వాలి. ఫాలో అయితే ఇలాంటివి ఇంకా ఇన్ ఫ్యూచర్లో చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.